ప్రతిరోజూ మనం నిద్రపోతాం. నిద్రలో కలలు కంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాని ఆ కలలు ఎందుకు వస్తాయి? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ కలల ప్రపంచం వెనుక ఎంత పెద్ద రహస్యం దాగుందో తెలుసా? పదండి, ఈరోజు మనం మన కలల గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుందాం. అవును, విన్నది అక్షరాల నిజం. ఇదేదో సరదాగా చెబుతున్న మాట కాదు. ఇదొక సైంటిఫిక్ ఫ్యాక్ట్. అంటే మన జీవితంలో ఒక చాలా పెద్ద భాగం మనం కేవలం కలలు కంటూనే గడిపేస్తామన్నమాట. ఆశ్చర్యంగా ఉంది కదూ? ఒక్కసారి ఈ నంబర్ చూడండి. 6 సంవత్సరాలు అంటే ఏంటో తెలుసా? సుమారుగా ఒక 75 ఏళ్లు బతికే ఒక వ్యక్తి వాళ్ల జీవితంలో మొత్తం 6 సంవత్సరాల పాటు కేవలం కలలు కంటూనే ఉంటాడు. అంటే ఒక 6 ఏళ్ల పిల్లాడి వయసంత సమయం. ఆలోచిస్తుంటేనే మైండ్ బ్లోయింగ్ కదా? సరే, ఇంతకీ ఈ 6 సంవత్సరాల కలల ప్రయాణం వెనక ఉన్న మిస్టరీ ఏంటి? అసలేం జరుగుతోందా ప్రపంచంలో? రండి, కొంచెం లోతుగా వెళ్ళి చూద్దాం. మనందరికీ ఇది అనుభవమే కదా. రాత్రికి ఏదో ఒక అద్భుతమైన కల వస్తుంది, మనం అందులో లీనమైపోతాం. కాని పొద్దున్నే లేవగానే ఫసక్ అంతా మాయం. అసలు ఏం జరిగిందో కూడా గుర్తుండదు. ఎందుకిలా? కలలు ఎందుకు అంత త్వరగా మాయమైపోతాయి? ఇదిగో ఈ చార్ట్ చూడండి. మనం చూసిన కలల్లో దాదాపు 90%, అవును 90%, మనం నిద్రలేచిన 10 నిమిషాల్లోపే మర్చిపోతామట. దీని వెనుక ఉన్న సైన్స్ చాలా సింపుల్. మనం కలలు కంటున్నప్పుడు బ్రెయిన్లో కొన్ని భాగాలు చాలా యాక్టివ్గా ఉంటాయి. కానీ మేల్కోగానే అవి స్విచ్ ఆఫ్ అయిపోతాయి, కూల్ అయిపోతాయి. అందుకే కల ఏదో వచ్చినట్టు గుర్తుంది కాని అందులో ఏముందో గుర్తుండదు. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మన బ్రెయిన్ చాలా క్రియేటివ్ అనుకుంటాం కదా, కాని దానికొక లిమిట్ ఉంది. మన మెదడు స్వంతంగా కొత్త ముఖాలను సృష్టించలేదు. అంటే మన కలలో కనిపించే ప్రతి ఒక్క ముఖం మనం ఇదివరకే ఎక్కడో ఒక చోట చూసిందే. అదెంత విచిత్రమంటే, రోడ్డు మీద జస్ట్ అలా ఒక్క సెకండ్ పాటు చూసిన స్ట్రేంజర్ కూడా రాత్రి మన కలలో మెయిన్ క్యారెక్టర్ అవ్వొచ్చు. సాధారణంగా కలలు వేరు, మనం మేల్కొని ఉండటం వేరు. కాని కొన్నిసార్లు ఈ రెండిటి మధ్య ఉన్న లైన్ బ్లర్ అయిపోతుంది. అప్పుడే మనకు లూసిడ్ డ్రీమింగ్, స్లీప్ పెరాలిసిస్ లాంటి చాలా వింతైన, కొన్నిసార్లు భయపెట్టే అనుభవాలు ఎదురవుతాయి. ఇది చాలా మందికి జరిగి ఉండొచ్చు. కలలో ఉన్నట్టుండి ఒక్క నిమిషం, ఇది కల కదా అని మనకు సడన్గా అనిపిస్తుంది. దాన్ని సైంటిఫిక్గా లూసిడ్ డ్రీమింగ్ అంటారు. ఆ మూమెంట్లో అస్సలు మ్యాజిక్ మొదలవుతుంది. ఇక ఆ కలకి డైరెక్టర్ మీరే. కావాలంటే గాలిలో ఎగలొచ్చు, నచ్చిన ప్రదేశానికి వెళ్ళొచ్చు, అచ్చం సినిమా హీరోలాగా మొత్తం కంట్రోల్ మన చేతిలోనే ఉంటుంది. సరే, ఇప్పుడు ఇంకో విచిత్రమైన, కాస్త భయపెట్టే అనుభవం గురించి మాట్లాడుకుందాం. నిద్రలో సడన్గా మెలకు వచ్చేస్తుంది. కళ్ళు తెరుచుకుంటాయి, కాని శరీరం అస్సలు కదలదు. చేతులు, కాళ్ళు మన మాట వినవు. పాతకాలంలో అయితే దీన్ని చూసి దెయ్యం పట్టింది లేదా భూతం మీద కూర్చుంది అని తెగ భయపడిపోయేవారు. కాని నిజానికి సైన్స్ ప్రకారం దీని పేరు స్లీప్ పెరాలిసిస్. ఇది దయ్యం గట్ర ఏమీ కాదు, జస్ట్ ఒక సైంటిఫిక్ కండిషన్. సింపుల్గా చెప్పాలంటే మన బ్రెయిన్ నిద్రలేస్తుంది కాని బాడీ ఇంకా నిద్రలోనే ఉంటుంది. బ్రెయిన్, బాడీకి మధ్య కనెక్షన్ టెంపరరీగా కట్ అవుతుంది. అందుకే మనం కదలలేం, అంతే. అదన్నమాట సంగతి. చూశారా, ఒకప్పుడు భూతం అని భయపడిన దానికి ఇప్పుడు సైంటిఫిక్ కండిషన్ అని ఒక పేరు, ఒక కారణం ఉన్నాయి. నమ్మకానికి, వాస్తవానికి మధ్య ఉన్న తేడా ఇదే. ఓకే, కలల్లో ఏమేం జరుగుతుందో కొన్ని విచిత్రాలు చూసాం. కాని అసలు ప్రశ్నేంటంటే వై? మనకు కలలు వెందుకొస్తాయి? వాటి పర్పస్ ఏంటి? మనకు తెలియకుండా మన బ్రెయిన్ రాత్రిపూట ఏం మాయ చేస్తుంది? ఒక పాపులర్ థియరీ ప్రకారం మన కలలు ఒక మెమరీ క్లీనింగ్ సిస్టమ్ లాంటివి. రోజంతా మనం ఎన్నో విషయాలు చూస్తాం, వింటాం, అనుభవిస్తాం కదా. మెదడులో అదంతా ఒక జంక్ లాగా పేరుకుపోతుంది. రాత్రిపూట మన బ్రెయిన్ ఈ చెత్తనంతా ఫిల్టర్ చేసి అనవసరమైన జ్ఞాపకాలను, ఎమోషన్స్ను కలల రూపంలో క్లీన్ చేసేస్తుందట. అంటే ఒక రకంగా బ్రెయిన్ను రీఫ్రెష్ చేస్తుందన్నమాట. అయితే ఇది కేవలం క్లీనింగ్ మాత్రమే కాదు. కలలు మన క్రియేటివిటీకి ఒక ప్లేగ్రౌండ్ లాంటివి. కొన్నిసార్లు మన జీవితాన్నే మార్చేసే బ్రేక్ త్రూ ఐడియాలు కూడా కలల నుండే వస్తాయి. నమ్మలేకపోతున్నారా? ఒక్కసారి ఇవి చూడండి. ఇప్పుడు మనం లేకుండా ఉండలేని గూగుల్ ఐడియా, బట్టలు కుట్టే మిషన్ డిజైన్, చివరికి సైన్స్ గతిని మార్చేసిన ఐన్స్టైన్ సాపేక్షత సిద్ధాంతానికి సంబంధించిన ఒక కీ ఐడియా, ఇవన్నీ కలలోనే పుట్టాయంటే నమ్ముతారా?
అంటే మనకు పగలు దొరకని సమాధానాలు రాత్రి కలల్లో దొరుకుతాయన్నమాట. ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. అయినా సరే కలలు ఇప్పటికీ సైన్స్ కూడా పూర్తిగా అంతుచిక్కని ఒక పెద్ద మిస్టరీ. మనకు తెలిసింది జస్ట్ పైపైన మాత్రమే, తెలియాల్సింది ఇంకా చాలా ఉంది. ఇది చాలా మందికి ఎదురయ్యే అనుభవమే. కలలో ఏదో జరిగినట్టు వస్తుంది, కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత నిజ జీవితంలో అచ్చం అలాగే జరుగుతుంది. నాకు ముందే కలలో వచ్చింది అని అంటుంటాం కదా, ఇలాంటి వాటిని చాలామంది బలంగా నమ్ముతారు. కానీ సైన్స్ ఏమంటుందంటే ఇది కేవలం ఒక కోయిన్సిడెన్స్, అంటే యాదృచ్ఛికం మాత్రమేనట. మనం రోజూ రకరకాల కలలు కంటాం కదా, వాటిలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి మన రియల్ లైఫ్లో జరిగే సంఘటనతో మ్యాచ్ అవుతుంది. అప్పుడు మనకు అమ్మో కల నిజమైంది అనిపిస్తుంది, అంతే. దీనికి ఇంకో యాంగిల్ కూడా ఉంది. కలలు మన సబ్కాన్షియస్ మైండ్కి అద్దంలాంటివి. అంటే మన మనసు లోలోపల దాగి ఉన్న ఆలోచనలు, భయాలు, కోరికలు ఇవన్నీ కలల రూపంలో బయటపడతాయి. సో ఆ కలలు మన ఆలోచనల ప్రతిబింబం కాబట్టి కొన్నిసార్లు అవి నిజమైనట్టు మనకు అనిపించడంలో ఆశ్చర్యలేదు. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇన్ని తెలుసుకున్నాక కూడా కలలనేవి మన జీవితంలో ఒక వీడని రహస్యం. సైన్స్ కూడా దీనికి 100% సమాధానం ఇవ్వలేకపోతోంది. మరి వింటున్నవారిలో ఎవరికైనా ఎప్పుడైనా అలాంటి ఒక వింతైనా అస్సలు మర్చిపోలేని కల గుర్తుందా? ఉంటే తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి. ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.